అందరికీ నమస్కారం అండి. రోజు గుంటూరు రేంజ్లో ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్స్లో నెల్లూరు, పల్నాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్, బాపట్ల అండ్ గుంటూరు అన్ని జిల్లాల తాలూకా ఎస్పీస్ అదేవిధంగా డిఎస్పీస్ అందరినీ కూడా ఈరోజు ఒక రివ్యూ చేయడం జరిగింది. ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని ఈ క్రైమ్ విషయంలోని కానీ, అదేవిధంగా పోక్సో కేసెస్లో కానీ, ఉమెన్ రిలేటెడ్ కేసెస్ విషయంలోని కానీ, అదేవిధంగా ప్రాపర్టీ అఫెండర్స్ విషయంలోని కానీ ఇవన్నీ కూడా ఎంతవరకు మనం సాల్వ్ చేసుకోగలిగాం, ఇంకా ఎంతవరకు సాల్వ్ చేసుకోవాలి, ఇంకొంచెం ఎఫెక్టివ్గా పోలీసింగ్ అనేది ఎలా జరగాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఐజీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఆల్ ఎస్పీస్, ఒక నెల్లూరు ఎస్పీ గారు మాత్రమే కొంచెం సిక్ అవ్వడం వల్ల రాలేకపోయారు. అందరూ ఆల్ ఎస్పీస్ వచ్చారు. ఈరోజు మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఇదేంటంటే హార్ట్ ఆఫ్ ద సిటీ, మనకి స్టేట్ లాగా మనం ఫీల్ అవ్వాలి ఈ రేంజ్. ఎస్పెషల్లీ గుంటూరు మనకి అమరావతి ఏరియా, అదేవిధంగా ఏపీ సెక్రటేరియట్, హైకోర్టు, రాబోయే కాలంలోని ఈ యాక్చువల్గా ఇక్కడ చాలా సిటీ మనకి డెవలప్ అవుతున్న ఇటువంటి సిచ్యువేషన్. పొలిటికల్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడే మనకి పార్టీ ఆఫీసెస్ ఇక్కడ ఉండటం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, అదేవిధంగా ఇక్కడ అన్ని చాలామంది ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎక్స్ఎమ్మెల్యేస్, ఎక్స్ఎంపీస్ అందరూ కూడా ఉండటం, ఒక ప్రోటోకాల్ ఇష్యూ డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉండటం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒక పొలిటికల్ సైడ్ మేనేజ్ చేసుకోవాలి, ఒక పక్క క్రైమ్ వైపును కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజల రక్షణార్థం కూడా పోలీస్ పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పల్నాడు దగ్గరకు వచ్చేసరికి ఎంతో కొంత ఫ్యాక్షన్ అన్నది ఈ మధ్యకాలంలోని తగ్గినప్పటికీ కూడా ఆ ఫ్యాక్షన్ మూలాలు అయితే కొన్ని చోట్ల మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఒక 40 విలేజెస్ని కూడా ఈరోజు మనం చూస్తే ఫ్యాక్షన్ విలేజెస్ కింద వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాటికి తగ్గట్టుగా ఈరోజు పోలీసింగ్ అనేది వాళ్ళు చేస్తున్నారు. ఎస్పెషల్లీ అటువంటి గ్రామాల్లోనే ఎవరైనా బయట వ్యక్తులు వస్తున్నారా, వెళ్తున్నారా, ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, అలాంటి వాటి మీద కూడా నిఘా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే అంత డీప్ లెవెల్లో ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పనిచేయటమే కాదు, ఎక్కడ కూడా నేరాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం పెట్టుకున్నాం. అదేవిధంగా ఈరోజు సైబర్ క్రైమ్ విషయంలోని కూడా చాలా మట్టుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇప్పుడు లాస్ట్ 3 monthsలోని కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్లో సైబర్ క్రైమ్ అన్నది ఒక 0 ఈరోజు. అదేవిధంగా ఇక్కడ గుంటూరులోని మిగతా డిస్ట్రిక్ట్స్లో కొన్ని కూడా ఏం చేశారు, ఇప్పుడు మనకి బాపట్ల ఎస్పీ గారు అయితే తెలుసు మీకు, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఆయన ఎప్పుడు కూడా ముందుండే పరిస్థితి. చాలా ఇష్యూస్లో ప్రాపర్టీస్ని కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి, డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది ఐజీ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఇప్పుడు మనకి గుంటూరు ఎస్పీ గారు మిగతా మన నెల్లూరు మిగతా ఎస్పీస్ కూడా ఏం చేశారంటే ఓన్లీ ఏదో స్కూల్ పిల్లలతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కాకుండా ఆల్ అఫీషియల్స్ అందరితో, డాక్టర్స్, లాయర్స్ అందరితో కూడా ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా సైబర్ క్రైమ్కి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్కి కూడా ఒక మహిళా పోలీసుని పంపించి ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు మనకి మొబైల్ ఆన్ చేయగానే హోంమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన విజ్ఞాపన అని చెప్పి ఒక వాయిస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అదే వాయిస్ని ఇంటింటికి కూడా తీసుకెళ్ళి మహిళా పోలీసుల్ని తోని, అదేవిధంగా గ్రామం లెవెల్లో ఇంటింటికి కూడా తీసుకెళ్లి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు వస్తుంది. దాని పర్యవసానమే ప్రకాశం డిస్ట్రిక్ట్లో 0 సైబర్ క్రైమ్ ఈరోజు లాస్ట్ 3 monthsలో ఒక కేసు కూడా ఫైల్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా మేము చేసుకుంటున్నాం. అదేవిధంగా పోలీసుల తాలూకా భద్రతని కూడా మేము కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలా ఇష్యూస్ చెప్పారు, ఎక్కడెక్కడైతే పోలీస్ స్టేషన్స్ మనకి కండెమ్ పొజిషన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్ గురించి చెప్పారు. కొన్ని చోట్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి సంబంధించి పోలీసులు ఎక్కువ మందిని మనం ఇక్కడ డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి కూడా ఎంతో కొంత అకామిడేషన్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నిటిని బేస్ చేసుకొని ఓవరాల్గా డిపార్ట్మెంట్ వైజ్గా అన్ని ఇష్యూస్ని కూడా మేము ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ఫర్దర్గా లీగల్ అడ్వైజర్స్ కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పటికీ చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు, లేని డిస్ట్రిక్ట్స్లో కూడా లీగల్ అడ్వైజర్స్ని పెడతాము. అదేవిధంగా లీగల్గా కూడా వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు. మీకు బెస్ట్ ఏంటంటే ఈ 2000 మేము వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో ఈ జోన్లో దగ్గర 464 పైగా కన్విక్షన్ పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క పోక్సో కేసులోనే చూసుకుంటే దగ్గర 30కి పైగా కేసుల్లోనే పోక్సో కేసుల్లోనే ఈరోజు కన్విక్షన్ పడింది. ఈ పీరియడ్లో, ఈ 1 year పీరియడ్లో, 9 months పీరియడ్లో పడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంటే లీగల్గా కూడా చాలామంది ఇంతకుముందు పోక్సో కేసు అనేసరికి ఎప్పుడో అవుతుంది, కేసు అనేసరికి కోర్టులోకి వెళ్ళిందంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది అనుకుంటున్నారు. కానీ కాదు, ఈరోజు 4 నెలల్లోనూ, 5 నెలల్లోనూ, 6 నెలల్లోనూ కూడా 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కన్విక్షన్ పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దానికి కూడా లీగల్ టీం కూడా, ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ప్రాసిక్యూషన్ టీం వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎంత తొందరగా ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది
మనకి ఫైల్ అయిన తర్వాత కోర్టులో కేసు ఫైల్ అయిన తర్వాత దాని కన్విక్షన్ పడేటట్టుగా ఎవిడెన్సెస్ ఎంత తొందరగా ప్రొడ్యూస్ చేయాలనే దాని మీద ఈరోజు డిపార్ట్మెంట్ అంతా చాలా వర్కౌట్ చేస్తుంది. ఇంకా గర్వంగా చెప్పగలిగేది ఏంటంటే ఈరోజు లాస్ట్ 5 ఇయర్స్లోని కూడా సీసీటీవీస్ని కానీ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని కానీ ఈ బాడీ వన్ కెమెరాస్ కానీ వాటికి కూడా మినిమం 11 కోట్లు 12 కోట్లు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులన్నీ ఇచ్చి మళ్ళీ వాటన్నిటినీ కూడా మళ్ళీ పొజిషన్లోకి తీసుకొచ్చాం. దీని కారణంగానే చాలా హ్యాపీగా చెప్తున్నారు మా ఎస్పీస్ కానీ మా డిఎస్పీస్ కానీ అందరూ కూడా. ఈరోజు మేము పట్టుకుంటున్న కేసెస్లోని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సీసీటీవీ కెమెరాస్ని బేస్ చేసుకొని 70% మేము పట్టుకుంటున్నాం. టెక్నాలజీని బేస్ చేసుకొని మిగతా మేము పట్టుకోగలుగుతున్నాం. సీసీటీవీ కెమెరాస్ మ్యాక్సిమం ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తున్నాయి అని చాలా క్లారిటీగా చెప్పారు. దీనిలో భాగంగానే ప్రతి ఎస్పీ పరిధిలోని కూడా 5,000 నుంచి 10,000 వరకు టార్గెట్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు పెడుతున్నారు. మేము పబ్లిక్కి కూడా అప్పీల్ చేసేది ఏంటంటే మీ ఇళ్ళ దగ్గర, అదేవిధంగా మీ షాప్స్ దగ్గర, మీ వ్యాపార సంస్థల దగ్గర, స్కూల్స్ దగ్గర కూడా సీసీటీవీ కెమెరాస్ ఉండాలి. సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కనుక ఏదైనా క్రైమ్ డిటెక్షన్లోని కానీ ఇన్వెస్టిగేషన్లోని కానీ అడిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరిస్తేనే తొందరగా ఏదైతే ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తయి అవతల వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా డ్రోన్స్ మీరే తెలుసు. ఆ డ్రోన్స్ కూడా ఈరోజు పరిస్థితి ఏమవుతుందంటే ఇంతకుముందు ఏదో డ్రోన్ వస్తుంటే ఎందుకు వచ్చిందని చూసేవారు, ఇప్పుడు డ్రోన్ వస్తుందని పరిగెడుతున్నారు. అక్కడ ఓపెన్ డ్రింకింగ్ కానీ ఓపెన్ గ్యాంబ్లింగ్ కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా అదేవిధంగా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారన్నా మొన్న కోటప్పకొండకి సంబంధించి ఉత్సవాలు జరిగినాయి. ఆ కోటప్పకొండ సంబంధించిన ఉత్సవాలు ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా డ్రోన్ సిస్టమ్ని పెట్టుకొని మనం చేసే పరిస్థితి. ఇప్పుడు బాపట్ల దగ్గర చూస్తే అరౌండ్ ఆ స్ట్రెచ్ అంతా 16 కిలోమీటర్స్ స్ట్రెచ్ అంతా సీ కోస్ట్ ఉంటుంది. అక్కడంతా కూడా టూరిజం ఎక్కువగా డెవలప్ అయ్యే పరిస్థితి. అక్కడ కూడా ఎస్పెషల్లీ సండే సాటర్డేస్లోని ఆ డ్రోన్స్ను కూడా పెట్టి ఎక్కడ కూడా అలర్ట్గా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈవెన్ అక్కడ ఉన్న స్విమ్మర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. ఎస్డిఆర్ ఈవెన్ ఈరోజు మాకు డిఐసీ గారు ఎస్పీ గారు కూడా ఒక సజెషన్ కూడా చేశారు. అక్కడ ఉన్న కొంతమంది స్విమ్మర్స్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఎస్డిఆర్ఎఫ్ టీం నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుందని చెప్పారు. అది కూడా మేము పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో ప్రజల భద్రత ధ్యేయంగా పనిచేసే పోలీస్ వ్యవస్థగా మా పోలీస్ వ్యవస్థ ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నాం. రహస్యం ఏముంది? అవునా? యాక్చువల్గా మీకు చెప్పాలమ్మా, నేను 2 days బ్యాక్ అనుకున్నా ఇది. ఇమీడియట్గా ఐజీ గారికి చెప్తే లేదు మేడం అంటే నేను సాటర్డే అని కొంచెం ఆలోచించాను. బట్ పర్వాలేదు మేడం పెట్టుకుందాం మేడం అన్నారు. నాకు కూడా టైం సెట్ అప్ పెట్టుకోమని చెప్పాను. నిన్నటి నుంచి వచ్చిందమ్మా. ఓకే ఈసారి అలా జరగదులేండి. ఏంటండి స్టేషన్స్ బైఫర్గేషన్ అయిన తర్వాత స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మ్యాక్సిమం స్టేషన్స్ అన్నీ కూడా పెట్టుకున్నామండి. ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి కాబట్టి జనాభా ప్రాతిపదికన ఎక్కడైనా నాకు తెలిసి ఒక 10 ఎన్నో ప్రపోజల్స్ వచ్చినా 10 కూడా మేము అది వాళ్ళ సంస్కారం అంతే. విషయం ఏంటంటే దాన్ని బట్టి ఇప్పటికే పర్యవేశాలన్నీ ఎదుర్కొన్నారు. ఇంకా ఏం పర్యవేశాలు ఎదుర్కొంటారు? ఇంకేముంది ఎదుర్కోవడానికి? సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు ఎక్కడైతే మా పోలీస్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ టీం కొంతమంది ఉన్నారు వాళ్ళకి అప్డేట్ చేయడానికి ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వటం, ప్రైవేట్ టీంని కూడా ఒక 30% ఆన్బోర్డ్ చేసుకుంటాము. ఓవరాల్గా సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాం. జిల్లాలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుంటూరులో 9 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ ఒక్క సిఐ కూడా పోస్టింగ్ లేదు. అన్ని జిల్లాల్లో ఉంది, కానీ గుంటూరు జిల్లాలో మాత్రం ఎందుకు పోస్టింగ్ లేదు? అదండి నేను అదే అనుభూతున్నాను. హోం మంత్రినే దళిత మహిళలు ఉన్నాను కదా, మీరు అదెందుకు ఆలోచించట్లేదు? పోలీస్ స్టేషన్లో ఒక్క సిఐ కూడా లేకపోవడం మాత్రం బాధాకరం అని చెప్పి ప్రజా సంఘాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద మీ దృష్టికి వచ్చిందా? ఏమండి మాకు సిఐలందరూ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు అన్నది మేము చూసుకుంటాం మా వరకు వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దాని మీద కూడా నేను మాట్లాడతాను. కానీ ఒకటి మీరు ఆలోచించుకోవాలి, మీరు కూడా పత్రికా విలేకరులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు. ఒక పోలీసులు పరిస్థితి 24/7 జాబ్స్ అవి. కొన్ని సందర్భాల్లో రోస్టర్స్ ఉంటాయి. రోస్టర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ అన్నీ కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తాయి. కానీ పోస్టింగ్స్ విషయంలోని కూడా మీరు రోస్టర్ సిస్టమ్ ప్రకారం అంటే కొంచెం మేము కూడా ఆలోచన చేసుకోవాలి. అది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక
విద్యాధికుడిగా మీరు కూడా ఆలోచించండి. గత ప్రభుత్వ హయాంలో ఒక ఎస్సీ ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలోకి వచ్చిన తర్వాత ఉండకపోవడానికి ప్రభుత్వ విధానాన్ని మీరు చెప్పింది కరెక్టే. గత కంపేర్ చేసుకున్నట్టు కూడా హోంమంత్రి కాదండి, నేనేమంటానంటే మీరు ఒకసారి ఆలోచించండి. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే, లేని వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు కదా. మీరందరూ చదువుకున్న వాళ్ళే. చదువుకున్న వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే అక్కడ మనకి పొజిషన్లో అంటే రూల్ ప్రకారం ఏమి జరగకపోతే అడగండి. రూల్ ప్రకారం జరగలేదు, నన్ను క్వశ్చన్ చేయండి, నన్ను నిలదీయండి, నేను మాట్లాడతాను. అంతే తప్పించి అది మీరు ఇలా అడిగితే ఎలా అవుతుంది? ప్రమోషన్స్ కానిస్టేబుల్ టు ఎస్సీ, తర్వాత సిఐ టు డిఎస్పీ అన్ని కూడా దాదాపు 20 సంవత్సరాలు చాలా మంది కానిస్టేబుల్ రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది సీగా రిటైర్ అయిపోతా ఉన్నారు. ప్రమోషన్స్ ఏం లేదండి, ఆల్మోస్ట్ ఇప్పుడు ఏఆర్ టు సివిల్, ఏపీఎస్ టు సివిల్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేదో కోర్టులో ఏముంది వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ పంపించడం కూడా రిటర్న్ బ్యాక్ చేశారు 2 సార్లు. చాలా అవమానం ఫీల్ అవుతున్నారు. అవమానం కాదండి, కొంత మేరకు ఏంటంటే ఇంటర్నల్ గానే కొన్ని వాళ్ళు కొంతమంది వాళ్ళు స్థాయిలో పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే పరిస్థితి యాక్చువల్గా ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 95 బ్యాచ్ ఎవరైతే సిఎస్ ఉన్నారో వాళ్ళు డిఎస్పీ ప్రమోషన్కి మొన్న హైకోర్టు నుంచి కూడా కొంత ఊరట వచ్చింది, అది కూడా మేము మొదలుపెట్టాం. ఈ సూపర్ న్యూమరీ పోస్టుల గురించి కూడా వాళ్ళు కూడా అడిగారు, దాని మీద కూడా ఎంతవరకు కసరత్తు చేయాలన్నది అసెంబ్లీలోనే చెప్పాను. ఇంకా ఈ ప్రమోషన్స్ విషయంలోని కూడా ఆటోమేటిక్గా మేము ఇంతవరకు రిక్రూట్మెంటే జరగలేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక పోస్ట్ కూడా వేయలేదు. మళ్ళీ మేము ఈరోజు వచ్చి ఆ కానిస్టేబుల్ పోస్టులు అన్నిటికీ కూడా కోర్టుల దగ్గర నుంచి వచ్చిన హడిల్స్ అన్నీ కూడా తొలగించుకుంటూ ఒకటి తొలగించుకుంటూ ఈరోజు 6,000 మందిని ఈరోజు రిక్రూట్ చేయాలని చెప్పేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. అదేవిధంగా మహిళా పోలీస్ అని చెప్పి ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా ఎండాస్ చేయకుండా లాస్ట్ 5 సంవత్సరాలు నడిపేశారు. ఆ మహిళా పోలీసుని కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ చేయాలి, లేకపోతే వాళ్ళందరి విల్లింగ్నెస్ బట్టి వాళ్ళందరినీ కూడా ఏ పోస్టులకి ఎక్కడెక్కడ వాళ్ళు అలొకేట్ చేయాలన్నది కూడా మేము చేసుకుంటాం. అందుకేనండి ప్రాక్టికల్గా వాళ్ళకి రన్నింగ్ ఈ ట్రైనింగ్స్ లేకుండా ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళా పోలీసు ఉన్నారు, మేము పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్లో కూర్చోబెడతాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పొజిషన్ అయితే ఉంటుంది కదా. మీరు అనుకోవచ్చు మహిళా పోలీస్ ట్రైనింగ్ అవ్వలేదమని, కానీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా వాళ్ళ విద్యను బట్టి, వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళని ఏ విధంగా మేము యూజ్ చేసుకోవాలో చేసుకుంటాం. ఫిర్యాదుల విషయంలో కొన్ని చోట్ల 112 సరిగ్గా స్పందించట్లేదని ఇంకా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. లేదు, మ్యాక్సిమం మా కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ ఇదే కంప్లైంట్ వచ్చినప్పుడు మేము అన్నీ కూడా రిజిస్టర్ చేసామండి. ఇంకా ఎక్కడైనా అలాంటి పొజిషన్ వస్తే కనుక మేము ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం. రాజధాని ప్రాంతం అన్నారు, మనం సెక్రటరేట్, సీఎం, డిప్యూటీ సీఎం చెప్తున్నారు, కానీ మనకి మెయిన్ చాలా ప్రాబ్లం ఉంది. ఆఫీసర్స్ చాలా ప్రాబ్లం ఉన్నారు. గుంటూరు హెడ్ క్వార్టర్స్ నుండి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ నుండి ఎక్కువ రావాల్సి వస్తుంది. ఈ సమస్య కొన్ని సంవత్సరాలు అలా సమస్య ఉందండి. దాని గురించేనే ఇందాక నాకు ఎస్పీ గారు, డిఐజీ గారు కూడా అప్పీల్ పెట్టారు. వీళ్ళకి ఇక్కడ కూడా అకామిడేషన్స్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతోనే దానికి తూళ్ళూరులో కూడా మన సిఆర్డీఏ వాళ్ళకి 8 acres ల్యాండ్ కూడా కావాలని డిపార్ట్మెంట్కి పిలిచిపెట్టడం జరిగింది. మెన్ షార్టేజ్ కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా మెన్ షార్టేజ్ ఉన్నప్పుడు మేము పైనుంచి డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయండి, ఇక్కడ ఉన్న మెన్ ఒకరు సరిపోరు కదా, ఆటోమేటిక్గా మిగతా జిల్లాల నుంచి కొంతమందిని మేము డిప్లాయ్ చేస్తాం. అంటే జనాభా ప్రాతిపదికన ఎంతమంది మెన్ ఉండాలో అంతమంది ఉంటారు. కొన్ని మీరు ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో డెఫినెట్గా మెన్ పెంచాల్సిన బాధ్యత కూడా ఉంది. మెన్ పెంచుతున్న తర్వాత కూడా ఇస్తాం. ఆల్రెడీ కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉన్నారు, రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. బెటాలియన్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువ మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా యూజ్ చేసుకుంటే మిగతా వాటికి వెళ్ళని పోలీసుకి, ట్రాఫిక్ డెఫినెట్గా అండి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అదే సరిపోతుంది, కానీ ఇన్వెస్టిగేషన్ టైం ఉండే పరిస్థితి అందుకే మెన్ పెంచే బాధ్యత కూడా తీసుకుంటాం. కొంతమంది ట్రైనింగ్లో కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు. టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎలాగో ఉంటుంది కదండి రిక్రూట్మెంట్ చేయడానికి. మీరు మేము వచ్చిన తర్వాత మేము మొదలు పెట్టామా లేదా? మేము వచ్చి 1 year అయినా మేము మొదలు పెట్టాం. ఫిజికల్ టెస్ట్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకొక రిటర్న్ టెస్ట్ ఒకటే ఉంది, అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఫీల్డ్ మీద. మీరు గవర్నమెంట్ వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికి ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లాగా కనిపిస్తా ఉంది. గోరంట్ల మాధవన్ అతను ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి పోలీసుల మీద చేసి కొట్టే పరిస్థితి ఎందుకు అంత ధైర్యం ఎట్లా వచ్చింది? దానివల్ల ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి కొంత ట్రై చేస్తుంటారు. అప్పర్ హ్యాండ్ తీసుకొని ట్రై చేస్తారు. అది మీరు అదే భయం అనేది ఉండే మేము కల్పించాం అనుకోండి, మళ్ళీ మీరేం మాట్లాడతారు తర్వాత? భయం కాదండి. ఇప్పుడు కావాలి ఒకటండి, మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నది 2 ఆలోచన చేసుకుంటుంటాం. ప్రతి సందర్భంలో ఏ పోలీస్ అయినా ఆలోచన చేయాలి. ఒక పక్క భయం ఉండాలి, అలాగని ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు, 2 బ్యాలెన్స్ చేయాలి.
ఈరోజు గోరెంట్ల మాధవ్ అన్న విషయంలో కొంత మేరకు పొరపాటు జరిగిందనే కదా 11 మంది పోలీసులు ఈరోజు సస్పెండ్ అయ్యారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఈరోజు ఇలాంటివి మేము అన్ని రివ్యూస్ పెట్టుకుని ఫర్దర్గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని మేము పంచి ప్రభాకర్ అని ప్రదీప్ అని వాళ్ళు ఇష్టానుసారంగా అంటే అనలేని మాటలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు లేవు. మీ మీద చేసిన వాళ్ళ మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చాలా మంది మీ మీద ఇప్పుడు నా మీద చేసే వాళ్ళు ఈరోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండే చేస్తారండి. నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మ్యాక్సిమం మీరు ఇలా మాట్లాడుతున్నారు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లాస్ట్ మనకి కంపేర్ విత్ లాస్ట్ 5 years మొన్న ఈ 10 monthsలోని ఉన్నారు, లేరని చెప్పట్లే, ఉన్నారు. మ్యాక్సిమం తగ్గిందా లేదా చెప్పండి, తగ్గిందా లేదా మీరే చెప్పండి. తగ్గింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. అంత కంగారు పడిపోతే ఎలాగ మనం అవుతున్నప్పుడు చెప్పు మాట్లాడుకుందాం, అవుతున్నప్పుడు మాట్లాడుకుందాం. మేడం కేవలం వైసీపీని టార్గెట్ చేసి పోస్టులు పెట్టే వారిపైన కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవట్లేదు, కేసులు కట్టట్లేదు అని చెప్తా ఉన్నారు. కేసులు కట్టలేదు అన్న పరిస్థితి ఎక్కడా లేదండి. కేసులు వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టినా కూడా కేసు కట్టి రిసిప్ట్ అయితే ఇస్తున్నారు మా వాళ్ళు. కేసు కట్టలేదు అన్నది అయితే ఎక్కడా లేదు. కావాలని వాళ్ళు ఏదో మీడియాలో బాగా వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు తప్పించి అది మా బాధ్యత. అలా కేసు ఇచ్చిన తర్వాత రిసిప్ట్ ఇవ్వకపోతే పోలీస్ ఉద్యోగం పోతుంది, అర్థమైందా? కాబట్టి ఏ పోలీసు అంత ధైర్యం చేయరు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది ఫాల్స్ కేసా లేకపోతే నిజంగా అందులో కంటెంట్ ఉంటుందో ఆలోచన చేసుకొని ఆ కేసుకి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం, అంతే తప్పించి కేసు ఫైల్ చేయలేదు అన్నది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఒకే కేసులో కిరణ్కి గోరంట్ల మాధవ్ మధ్య ఇష్యూ అయింది. ఒకే కేసు కిరణ్ ఏమో అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు ముసుకేసి. ఇది టీడీపీ సపోర్ట్గా మాట్లాడారు, వైసీపీ సపోర్ట్గా మాట్లాడిన గోరంట్ల మాధవ్నేమో ఇక్కడ మీరు నుంచున్న ప్లేస్లోనే వచ్చి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టి వెళ్ళాడు దర్జాగా. దాని మీద మీరు అన్నిటికీ ఉంటాయండి, ఏదో అంటారు కదా, ఏదో చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు కదా. అలాగని మేము ఏదో ఇల్లీగల్గా వెళ్తామని మేము అనట్లేదు. ఈరోజు అతను అరెస్ట్ చేసాము, రిమాండ్లో పెట్టాము. అందులో జరిగిన చిన్న చిన్న తప్పులు దొరికాయి కాబట్టి 11 మంది సస్పెండ్ అయ్యారు. మీరు ఇంకా దాన్ని ఎలా మాట్లాడితే ఇంక మేమేం మాట్లాడతాం? కిరణ్ అరెస్ట్ మీద క్యాడర్లో టీడీపీ క్యాడర్ కొంత వ్యతిరేకంగా అంటే ఒక స్లోగన్ అయితే గౌరవ సీఎం గారు ఇచ్చారు. గౌరవ సీఎం గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, ఆడవాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు. అది ఏంటి ఆడపిల్లైనా ఆడపిల్లే కదా. ఆ ఒక ఉద్దేశంతోనే జరిగిన సిచ్యువేషన్స్ తప్ప దాన్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళకూడదని నా అభిప్రాయం. ఏం లేదండి, ఆల్మోస్ట్ ఏఆర్ టు సివిల్, ఏపీఎస్ టు సివిల్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేదో కోర్టులో ఏముంది వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ పంపించడం కూడా రిటర్న్ బ్యాక్ చేశారు. 2 సార్లు చాలా అవమానం ఫీల్ అవుతున్నారు. అవమానం కాదండి, కొంత మేరకు ఏంటంటే ఇంటర్నల్గానే కొంతమంది వాళ్ళు స్థాయిలో పెద్ద ఇష్యూ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 95 బ్యాచ్ ఎవరైతే సిఐస్ ఉన్నారో వాళ్ళు డిఎస్పీ ప్రమోషన్కి మొన్న హైకోర్టు నుంచి కూడా కొంత ఊరట వచ్చింది, అది కూడా మేము మొదలుపెట్టాం. ఈ సూపర్ న్యూమరీ పోస్టుల గురించి కూడా వాళ్ళు కూడా అడిగారు, దాని మీద కూడా ఎంతవరకు కసరత్తు చేయాలన్నది అసెంబ్లీలోనే చెప్పాను. ఇంకా ఈ ప్రమోషన్స్ విషయంలోని కూడా ఆటోమేటిక్గా మేము ఇంతవరకు రిక్రూట్మెంటే జరగలేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక పోస్ట్ కూడా వేయలేదు. మళ్ళీ మేము ఈరోజు వచ్చి ఆ కానిస్టేబుల్ పోస్టులు అన్నిటికీ కూడా కోర్టుల దగ్గర నుంచి వచ్చిన హడిల్స్ అన్నీ కూడా తొలగించుకుంటూ ఒకటి తొలగించుకుంటూ ఈరోజు 6000 మందిని ఈరోజు రిక్రూట్ చేయాలని చెప్పేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. అదేవిధంగా మహిళా పోలీస్ అని చెప్పి ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా ఎండాస్ చేయకుండా లాస్ట్ 5 సంవత్సరాలు నడిపేశారు. ఆ మహిళా పోలీసుని కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ చేయాలి, లేకపోతే వాళ్ళందరి విల్లింగ్నెస్ బట్టి వాళ్ళందరినీ కూడా ఏ పోస్టులకి ఎక్కడెక్కడ వాళ్ళు అలొకేట్ చేయాలన్నది కూడా మేము చేసుకుంటాం. అందుకేనండి ప్రాక్టికల్గా వాళ్ళకి రన్నింగ్ ఈ ట్రైనింగ్స్ లేకుండా ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళా పోలీసు ఉన్నారు, మేము పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్లో కూర్చోబెడతాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పొజిషన్ అయితే ఉంటుంది కదా. మీరు అనుకోవచ్చు మహిళా పోలీస్ ట్రైనింగ్ అవ్వలేదేమని, కానీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా వాళ్ళ విద్యను బట్టి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళని ఏ విధంగా మేము యూజ్ చేసుకోవాలో చేసుకుంటాం. ఫిర్యాదుల విషయంలో కొన్ని చోట్ల 112 సరిగ్గా స్పందించట్లేదని ఇంకా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. లేదు, మ్యాక్సిమం మా కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఇదే కంప్లైంట్ వచ్చినప్పుడు మేము అన్నీ కూడా రిజిస్టర్ చేసామండి. ఇంకా ఎక్కడైనా అలాంటి పొజిషన్ వస్తే కనుక మేము ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం. రాజధాని ప్రాంతం అన్నారు, మనం సెక్రటరియట్, సీఎం డిప్యూటీ సీఎం చెప్తున్నారు.
కానీ మనకి మెయిన్ చాలా ప్రాబ్లం ఉంది, ఆఫీసెస్ చాలా ప్రాబ్లం ఉన్నారు. గుంటూరు హెడ్ క్వార్టర్స్ నుండి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ నుండి ఇక్కడ రావాల్సి వస్తుంది. ఈ సమస్య కొన్ని సంవత్సరాలు అలా సమస్య ఉందండి. దాని గురించే ఇందాక నాకు ఎస్పీ గారు డిఐజీ గారు కూడా అప్పీల్ పెట్టారు. వీళ్ళకి ఇక్కడ కూడా అకామిడేషన్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే దానికి తూళ్ళూరులో కూడా మన సిఆర్డీఏ వాళ్ళకి 8 acres ల్యాండ్ కూడా కావాలని డిపార్ట్మెంట్కి అప్పీల్ పెట్టడం జరిగింది. మెన్ షార్టేజ్ కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా మెన్ షార్టేజ్ ఉన్నప్పుడు మేము పైనుంచి డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయండి, ఇక్కడ ఉన్న మెన్ ఒకరు సరిపోరు కదా, ఆటోమేటిక్గా మిగతా జిల్లాల నుంచి కొంతమందిని మేము డిప్లాయ్ చేస్తాం. అంటే జనాభా ప్రాతిపదికన ఎంతమంది మెన్ ఉండాలో అంతమంది ఉంటారు. కొన్ని మీరు ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో డెఫినెట్గా మెన్ పెంచాల్సిన బాధ్యత కూడా ఉంది. మెన్ పెంచుతున్న తర్వాత కూడా ఇస్తాం. ఆల్రెడీ కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉన్నారు, రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే మేడం రిక్వెస్ట్ ఏంటంటే కానీ బెటాలియన్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువ మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువగా యూజ్ చేసుకుంటే మిగతా వాటికి వెళ్ళాలి ట్రాఫిక్ డెఫినెట్గా అండి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అదే సరిపోతుంది కానీ ఇన్వెస్టిగేషన్ మీద టైం ఉండే పరిస్థితి లేదు. అందుకే మెన్ పెంచే బాధ్యత కూడా తీసుకుంటాం. కొంతమంది ట్రైనింగ్లో కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు. రిక్రూట్మెంట్కి టైం ప్రోగ్రామ్ ఉండాలి, రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉండాలి. టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎలాగో ఉంటుంది కదండి రిక్రూట్మెంట్ చేయడానికి. మీరు మేము వచ్చిన తర్వాత మేము మొదలు పెట్టామా లేదా? మేము వచ్చి 1 year అయినా మేము మొదలు పెట్టాం. ఫిజికల్ టెస్ట్ అన్ని కూడా అయిపోయినాయి. ఇంకొక రిటర్న్ టెస్ట్ ఒకటే ఉంది. అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఫీల్డ్ మీద. ఇప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లాగా కనిపిస్తా ఉంది. గోరంట్ల మాధవన్ అతను ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి పోలీసు మీద దొరికి కుట్టే పరిస్థితి ఎందుకు అంత ధైర్యం ఎట్లా వచ్చింది? దానివల్ల ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి కొంత ట్రై చేస్తుంటారు. అప్పర్ హ్యాండ్ తీసుకొని ట్రై చేస్తారు. అది మీరు అదే భయం అనేది ఉండే మేము కల్పించాం అనుకోండి, మళ్ళీ మీరేం మాట్లాడతారు తర్వాత? భయం కాదండి. ఇప్పుడు కావాలి ఒకటండి మేము ఒకటండి మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నది 2 ఆలోచన చేసుకుంటుంటాం. ప్రతి సందర్భంలో ఏ పోలీస్ అయినా ఆలోచన చేయాలి. ఒక పక్క భయం ఉండాలి, అలాగని ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు. 2 బ్యాలెన్స్ చేయాలి. ఈరోజు గోరెంట్ల మాధవ్ అన్న విషయంలో కొంత మేరకు పొరపాటు జరిగిందనే కదా 11 మంది పోలీసులు ఈరోజు సస్పెండ్ అయ్యారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఈరోజు ఇలాంటివి మేము అన్ని రివ్యూస్ పెట్టుకుని ఫర్దర్గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని మేము పంచ ప్రభాకర్ అని ప్రదీప్ అని వాళ్ళ ఇష్టానుసారంగా అంటే ఆన్లైన్ మాటలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద చర్యలు లేవు. మీ మీద చేసిన వాళ్ళ మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చాలా మంది మీ మీద ఇప్పుడు నా మీద చేసే వాళ్ళు ఈ రోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండే చేస్తారండి. నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మ్యాక్సిమం మీరు ఇలా మాట్లాడుతున్నారు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లాస్ట్ మనకి కంపేర్ విత్ లాస్ట్ 5 years మొన్న ఈ 10 monthsలోని ఉన్నారు, లేరని చెప్పట్లే, ఉన్నారు. మ్యాక్సిమం తగ్గిందా లేదా చెప్పండి, తగ్గిందా లేదా మీరే చెప్పండి. తగ్గింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. అంత కంగారు పడిపోతే ఎలాగ మనం? అవుతున్నప్పుడు మాట్లాడుకుందాం. కేవలం వైసీపీని టార్గెట్ చేసి పోస్టులు పెట్టే వారిపైన కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవట్లేదు, కేసులు కట్టట్లేదని చెప్తాం. కేసులు కట్టలేదు అన్న పరిస్థితి ఎక్కడా లేదండి. కేసులు వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టినా కూడా కేసు కట్టి రిసిప్ట్ అయితే ఇస్తున్నారు మా వాళ్ళు. కేసు కట్టలేదు అన్నది అయితే ఎక్కడా లేదు. కావాలని వాళ్ళు ఏదో మీడియాలో బాగా వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు తప్పించి అది మా బాధ్యత. అలా కేసు ఇచ్చిన తర్వాత రిసిప్ట్ ఇవ్వకపోతే పోలీస్ ఉద్యోగం పోతుంది, అర్థమైందా? కాబట్టి ఏ పోలీసు అంత ధైర్యం చేయరు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది ఫాల్స్ కేసా లేకపోతే నిజంగా అందులో కంటెంట్ ఉంటుందో ఆలోచన చేసుకుని ఆ కేసుకి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం. అంతే తప్పించి కేసు ఫైల్ చేయలేదు అన్నది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఒకే కేసులో కిరణ్కి గోరంట్ల మాధవ్ మధ్య ఇష్యూ అయింది. ఒకే కేసు కిరణ్ ఏమో అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు ముసుగేసి. ఇది టీడీపీ సపోర్ట్గా మాట్లాడారు. వైసీపీ సపోర్ట్గా మాట్లాడిన గోరంట్ల మాధవ్నేమో ఇక్కడ మీరు నుంచున్న ప్లేస్లోనే వచ్చి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టి వెళ్ళాడు దర్జాగా. దాని మీద మీరు అన్నిటికీ ఉంటాయండి. ఏదో అంటారు కదా, ఏదో చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు కదా, అలాగని మేము ఏదో ఇల్లీగల్గా వెళ్తామని మేము అనట్లేదు. ఈరోజు అతను అరెస్ట్ చేసాము, రిమాండ్లో పెట్టాము. అందులో జరిగిన చిన్న తప్పులు దొరికాయి కాబట్టి 11 మంది సస్పెండ్ అయ్యారు. మీరు ఇంకా దాన్ని ఎలా మాట్లాడితే ఇంక మేమేం మాట్లాడతాం? కిరణ్ అరెస్ట్ మీద క్యాడర్లో టీడీపీ క్యాడర్ కొంత వ్యతిరేకంగా అంటే ఒక స్లోగన్ అయితే గౌరవ సీఎం గారు ఇచ్చారు. గౌరవ సీఎం గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, ఆడవాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు. అది ఏంటి ఆడపిల్లైనా ఆడపిల్లే కదా. ఆ ఒక ఉద్దేశంతోనే జరిగిన సిచ్యువేషన్స్ తప్ప దాన్ని కొంచెం
ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళకూడదని నా అభిప్రాయం. థ్యాంక్స్ చాలే బాగా